వెల్కమ్ టు ఎల్టీఎక్స్ ఐఏఎస్. నా పేరు అనురాగ్. ఈరోజు మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామ్ సిలబస్ని మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అలాగే అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, ఎన్ని పేపర్స్ ఉన్నాయి కంప్లీట్గా, ప్రిలిమ్స్ మెయిన్స్ అలా 2 ఫేజెస్లో ఉందా లేదంటే ఒకటే ఫేజ్లో ఎగ్జామ్ ఉందా, ఎన్ని గంటలకు మనం ఎగ్జామ్ రాయాలనేది డిస్కస్ చేసుకుందాం అండి. ఫస్ట్ వచ్చేసి ఇది సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అండి. ఒకటే స్టేజ్లో ఉంటుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ అలా 2 ఉండదు. ఒకే స్టేజ్లో 4 పేపర్స్ రాయాల్సి వస్తుంది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అండి. ఒక్కొక్క పేపర్ 150 మార్క్స్కి ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours రాయాలి. అండ్ 2 కంటిన్యూస్ డేస్లో మనం ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందండి. మార్నింగ్ సెషన్ ఒక పేపర్ రాస్తే ఆఫ్టర్నూన్ సెషన్ ఇంకో పేపర్ రాయాలి. అండ్ ఇవన్నీ మల్టిపుల్ చాయిస్లో ఉంటుందండి. దెర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్. 2024లో ఎగ్జామ్ అయినప్పుడు నెగిటివ్ మార్కింగ్ లేదండి. సో యూ కెన్ అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చే బోర్డ్ ఏమన్నా డెసిషన్స్ తీసుకొని ఎగ్జామ్ ప్యాటర్న్లో చేంజెస్ చేస్తే అప్పుడు మనం అప్డేట్ చేసుకుందాం. ఇప్పటివరకు అయితే నెగిటివ్ మార్కింగ్ లేదండి. పోయినసారి ఎగ్జామ్ పేపర్ బట్టి మనం చూస్తే ఇప్పుడు అసలు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి, వాటిని ఎలా మార్క్స్ పరంగా డివైడ్ చేస్తారో మనం చూద్దామండి. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. ఇది పేపర్ 1 అండి. 150 మార్క్స్ 2.5 hours రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ డే మనం మార్నింగ్ రాసే పేపర్ ఇదే అండి. నెక్స్ట్ పేపర్ హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. దిస్ ఈస్ ఫర్ 50 మార్క్స్ అండి. ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, దిస్ ఈస్ పాలిటీ, దిస్ ఈస్ ఫర్ 50 మార్క్స్. సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్, సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ ఇందులో ఉంటుంది. 3 కలిపి 150 మార్క్స్, ఆల్సో ఫర్ 2.5 hours. నెక్స్ట్ పేపర్ 3, సెకండ్ డే మార్నింగ్ మనం రాసే పేపర్ ఇదండి. ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఇందులో పార్ట్ 1. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఇందులో పార్ట్ 2. ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్, ఇది పార్ట్ 3. 3 కలిపి 150 మార్క్స్. ఆఫ్టర్నూన్ పేపర్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 to 1970, అంటే ఫస్ట్ ఇనీషియల్ ఫేజ్, నెక్స్ట్ మొబిలైజేషన్ ఫేజ్ ఫ్రమ్ 1971 to 1990, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఫ్రమ్ 1991 to 2014. మొత్తం 3 into 50, 150 మార్క్స్. 4 పేపర్లు కలిపి మనకి 600 మార్క్స్ ఉంటాయండి. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనం అసలు ఒక్కొక్క పేపర్లో సిలబస్ ఎంత క్లియర్గా ఇచ్చాడు అని మనం ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి పేపర్ 1, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. ఇందులో టోటల్గా 11 టాపిక్స్ ఉంటాయండి. 11 టాపిక్స్ నుంచి అన్ఈవెన్గా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మార్క్స్. మనం అసలు ఒక్కొక్క దానిలో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. వీటిలో మనం ఏం నేర్చుకోవాల్సి వస్తుందంటే డే టు డేలో జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్స్, డెవలప్మెంట్స్ కానివ్వండి, ట్రెండ్స్ కానివ్వండి, స్పోర్ట్స్ రిలేటెడ్ థింగ్స్ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ థింగ్స్ కానివ్వండి, అవన్నీ మనం కరెంట్ అఫైర్స్లో నేర్చుకోవాలండి. కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మనం వాట్, ఎందుకు, వేర్, ఎక్కడ, వై, వెన్ ఇలా క్వశ్చన్స్ పోస్ట్ చేసుకొని చదివితే ఈజీగా గుర్తుంటుందండి. సెకండ్ పార్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. అసలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అంటే మనకి ఇండియాకు ఒక ఫారెన్ పాలసీ ఉంటుంది కదండి. ఆ ఫారెన్ పాలసీ నుంచి మనకి డే టు డే ఏమి ట్రెండ్స్ వస్తున్నాయి, ఇండియా రిలేషన్స్ మన నైబరింగ్ కంట్రీస్తో కానివ్వండి, వరల్డ్ కంట్రీస్తో కానివ్వండి ఎలా ఉంది, డిఫరెంట్ నేషనల్ గ్రూపింగ్స్ ఎలా ఉంటాయి, లైక్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కానివ్వండి, క్వాడ్ కానివ్వండి, ఆకస్ కానివ్వండి, వీటి మీటింగ్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, వాళ్ళు తీసుకునే రెజల్యూషన్స్ ఏంటి, అవన్నీ మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్లో చదువుతామండి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ జనరల్ సైన్స్ అయితే ఏదైతే ఉందో 8th, 9th, 10th స్టాండర్డ్ లెవెల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మనం చదవాల్సి వస్తుంది. అంటే సెల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, హ్యూమన్ బాడీ ఎలా ఉంది, కెమిస్ట్రీలో డిఫరెంట్ చిన్న చిన్న ఫార్ములాస్ మీనింగ్స్ ఏంటి, కాల్షియం కార్బోనేట్ని ఏమంటారు, అలా బేసిక్ లెవెల్లో మనకి జనరల్ సైన్స్ ఉంటుందండి. ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే అసలు స్పేస్ రేస్లో మనం ఎక్కడున్నాం, ఇప్పటి వరకు మనం అచీవ్ చేసింది ఏంటి, ఇండియా నుంచి వచ్చిన ఫేమస్ సైంటిస్ట్ ఎవరు, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటి,
ఇప్పుడు లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఇందులో మన డెవలప్మెంట్ ఎలా ఉంది, మన గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి, ఇవన్నీ మనం ఇందులో చదువుతామండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. అసలు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో పొల్యూషన్, అసలు పొల్యూషన్ అంటే ఏంటి, క్లైమాటిక్ చేంజ్ అంటే ఏంటి, వీటికి రిలేటెడ్ ఇష్యూస్ ఏం నడుస్తున్నాయి డే టు డేలో, వాటిని మనం ఎలా ట్యాకిల్ చేద్దామని చూస్తున్నాము, అవన్నీ మనం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో చదువుతామండి. డిజాస్టర్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎన్డిఎంఏ అంటే ఏంటి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీని కాంపోజిషన్ ఏంటి, అసలు మన డిఫరెంట్ డిజాస్టర్స్ లైక్ ఫ్లడ్స్ కానివ్వండి, సైక్లోన్స్ కానివ్వండి, వీటిని మనం ఎలా ఎదుర్కొంటాం, ముందస్తు తీసుకునే చర్యలు ఏంటి, రీసెంట్గా మనకు ముందా తుఫాన్ వచ్చింది కదా ఏపీలో, అప్పుడు వాళ్ళు ఎలాంటి మిటిగేషన్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు, ఇవన్నీ మనం ఈ సబ్జెక్ట్లో ఫాలో అవుతామండి. నెక్స్ట్ వచ్చేసి 5th వన్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇందులో మనం డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ గురించి, క్లైమేట్ గురించి, రిసోర్సెస్ గురించి, ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ గురించి క్లియర్గా నేర్చుకుంటామండి. అసలు మన బౌండరీస్ ఏమున్నాయి, క్లైమాటిక్ కండిషన్ ఎలా ఉంది, వాటర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఎల్నినో అంటే ఏంటి, లానినా అంటే ఏంటి, ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఏంటి, ఇండియన్ బౌండరీ ఎలా ఉంది, ఇండియన్ సబ్ కాంటినెంట్ ల్యాండ్ మాస్ ఎలా ఉంది, ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఏంటి. తెలంగాణకు వచ్చేసరికి మనది ఒక ప్లాటూ ల్యాండ్ కదండి, అసలు తెలంగాణ ప్లాటూ అంటే ఏంటి, మినరల్ రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, మన దగ్గర ఫ్లో అయ్యే రివర్స్ ఏంటి, మన ల్యాండ్ బౌండరీస్ ఏంటి, మన దగ్గర ఎలాంటి ట్రీస్ గ్రో అవుతూ ఉంటాయి, మన క్లైమాటిక్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ మనం ఈ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్లో నేర్చుకుంటాం. వరల్డ్ జాగ్రఫీకి వచ్చేసరికి మ్యాప్ బేస్డ్ లెర్నింగ్ మనం చేస్తే కనుక ఎక్కువగా గుర్తుంటుందండి. ఎందుకంటే వరల్డ్లో డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అయ్యే రివర్ సిస్టమ్స్ కానివ్వండి, సీస్ కానివ్వండి, మౌంటైన్స్ కానివ్వండి, డెజర్ట్ కానివ్వండి, అవన్నీ మనం ఇందులో చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏన్షియంట్ హిస్టరీ, మెడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఈ 3 డివిజన్స్ ఉంటాయండి. ఇందులో ఏన్షియంట్ హిస్టరీలో ఉన్నప్పుడు కల్చరల్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, మెడీవల్ హిస్టరీకి వచ్చేసరికి డిఫరెంట్ కింగ్డమ్స్, వాళ్ళు తీసుకున్న డిఫరెంట్ పాలసీస్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్, ఇవన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పి మనం ఇందులో చదవాల్సి వస్తుంది. అండ్ ఆల్సో హెరిటేజ్, యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు మన ఇండియాలో చాలా యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ లిస్ట్ అప్డేట్ అవుతూ ఉంటుంది, అవి కూడా మనం ఇందులో చదువుకుంటాం. నెక్స్ట్ సొసైటీ కల్చర్ సొసైటీ, కల్చర్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు మనం ఇండియాలో ఎలా అయితే డీల్ చేసామో తెలంగాణకు వచ్చేసరికి కూడా ఏన్షియంట్, మెడీవల్, మోడర్న్ హిస్టరీ ఉంటుంది. వాటికి సంబంధించిన సొసైటీ కానివ్వండి, కల్చర్, హెరిటేజ్, మనకి రామప్ప టెంపుల్ ఉంటుంది వరంగల్లో, పేర్ని శివతాండవం అని మనకు ఒక యూనిక్ డ్యాన్స్ ఫామ్ ఉంది, అది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ఇంకా మనకి డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి, మనకి జిఐ ట్యాక్స్లో ఉన్న చార్మినార్ లక్క బ్యాంగిల్స్ కానివ్వండి, పోచంపల్లి ఇక్కత్ కానివ్వండి, వీటి గురించి అంతా మనం దీంట్లో చదువుకుంటాం. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ తీసుకునే డిఫరెంట్ పాలసీస్, వాటి వల్ల మనం ఎలా ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది, మనకి ఐఓటీకి ఒక పాలసీ ఉంది, సైబర్ సెక్యూరిటీకి ఒక పాలసీ ఉంది, ఇండస్ట్రియల్ పాలసీస్ ఉన్నాయి, లైఫ్ సైన్సెస్ పాలసీస్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ పాలసీస్ని మనం ఇన్ డీటెయిల్గా ఇందులో చదువుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. ఇందులో మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదండి, వాటి అప్లిఫ్ట్మెంట్, వాటి ఎంపవర్మెంట్ కోసం తీసుకునే వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసే డిఫరెంట్ ఇష్యూస్ ఏంటి, వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం గవర్నమెంట్ తీసుకునే డిఫరెంట్ పాలసీస్ ఏంటి, ఇవన్నీ మనం ఇందులో క్లియర్గా డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. 10th స్టాండర్డ్ లెవెల్లో మనకి యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ డిఐ ఇందులో ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే లైన్ గ్రాఫ్స్, పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్, ఒక టేబులర్ డేటా ఇచ్చి దాని నుంచి క్వశ్చన్స్ అడగడము. అండ్ ఆల్సో లాజికల్ రీజనింగ్లో క్యాలెండర్స్, క్లాక్స్, ఇలాంటి కాన్సెప్ట్స్, నెంబర్ సిస్టమ్, ప్రాఫిట్స్ అండ్ లాస్, టైం, వర్క్, డిస్టెన్స్, ఇలాంటివన్నీ మనం ఇందులో చదువుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్.
10th లెవెల్ ఇంగ్లీష్లో యాంటనిమ్స్ కానివ్వండి, సినోనిమ్స్ కానివ్వండి, జంబలింగ్ సెంటెన్సెస్, గ్రామాటికల్ వర్డ్ ఫార్మేషన్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, అవన్నీ ఇందులో ఉంటుంది. సో పేపర్ 1 క్లుప్తంగా వచ్చేసి 11 టాపిక్స్ ఇలా ఉంటాయండి. మనం ఒకసారి ఈ 11 టాపిక్స్లో 2024లో ఒక్కొక్క టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూద్దాము, సో దట్ మనకు ఒక ఐడియా ఉంటుంది. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ నుంచి 24 క్వశ్చన్స్ వచ్చాయండి 2024 పేపర్లో. ఐఆర్ నుంచి 8 క్వశ్చన్స్ వచ్చాయి. ఐ చేంజ్ ద కలర్ సో దట్ మీకు కొంచెం ఈజీగా కనిపిస్తుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ నుంచి 16 క్వశ్చన్స్ వచ్చాయి. ఎన్విరాన్మెంట్ నుంచి 8 క్వశ్చన్స్ వచ్చాయి. వరల్డ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇండియన్ జాగ్రఫీ నుంచి 20 క్వశ్చన్స్ వచ్చాయి. హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ నుంచి 8, సొసైటీ నుంచి కూడా 8, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 4, సోషల్ ఎక్స్క్లూజన్ 6, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, వీటి నుంచి 26 క్వశ్చన్స్ వచ్చాయి. బేసిక్గా ఇవి నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే మీకు ఒక హీట్ మ్యాప్ లాగా మీరు అర్థం చేసుకోవడానికి కుదురుతుందండి. చూడండి, ఇక్కడ మేజర్ చంక్ ఎక్కడి నుంచి వచ్చాయి, కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చాయి, సైన్స్ నుంచి వచ్చింది, జాగ్రఫీ నుంచి వచ్చింది, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ అనలిటికల్ ఎబిలిటీ నుంచి వచ్చింది. ప్రతిసారి ఇలా వస్తాయని కాదు, కానీ ఇలా ఒక స్పెసిఫిక్ ఏరియాస్లో ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే మీరు చదువుకునేటప్పుడు ఒక పీవైక్యూ అనాలిసిస్ వీటి బేసిస్ మీద చూస్తే ప్రిపరేషన్ అనేది ఇంకొంచెం అడ్వాన్స్డ్గా మీకు చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2కి వెళ్దాం. దిస్ ఈస్ హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. సో ఇందులో ఫస్ట్ ఏంటి, సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఫస్ట్ ఇందులో ఏం డీల్ చేస్తామంటే ఏన్షియంట్ ఇండియాలో, మిడీవల్ ఇండియాలో డిఫరెంట్ సివిలైజేషన్స్ ఎలా ఉన్నాయి, లైక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడు వచ్చింది, ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో వాళ్ళ సొసైటీ ఎలా ఉంది, వాళ్ళ కల్చర్ ఎలా ఉంది, దాని తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్ అయినప్పుడు వాళ్ళ దాంట్లో జరిగిన సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏమున్నాయి, ఇదే టైంలో బుద్ధిజం, జైనిజం చాలా యాక్టివ్గా ఉంది, వాళ్ళు తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటి, అప్పట్లో డిఫరెంట్ బుద్ధిస్ట్ స్కాలర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు అప్పుడు రాసిన బుక్స్ ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, ఈ టైం తర్వాత కింగ్డమ్ స్టార్ట్ అయ్యాక ఇంపార్టెంట్ కింగ్డమ్స్ లైక్ మౌర్యాస్, గుప్తాస్, పల్లవాస్, చాళుక్యాస్, చోలాస్, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ ఏంటి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటి, వాళ్ళ టైంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, అండ్ ఆ టైంలో చాలా ఇంపార్టెంట్గా సోషియో కల్చరల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనకి ఈ చాప్టర్లో నేర్చుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ మిడీవల్ హిస్టరీకి వచ్చేసరికి ఢిల్లీ సుల్తనేట్ టైంలో ఏ కింగ్స్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఢిల్లీ సుల్తనేట్ టైంలో ఉన్నారు, సేమ్ మన ఏన్షియంట్లో ఎలాంటి కల్చరల్ ఎకనామికల్ కండిషన్స్ ఉన్నాయో సేమ్ ఇక్కడ మిడీవల్లో కూడా ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, కల్చరల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎలా ఉంది వాళ్ళ దగ్గర. అదే టైంలో మనం చూస్తే సూఫీ అండ్ భక్తి మూమెంట్స్ వచ్చాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, ఢిల్లీ సుల్తనేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేజర్ కింగ్డమ్ మొఘల్స్ టైంలో సోషియో ఎకనామిక్ కల్చరల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎంఫసిస్ ఏముంది, లిటరేచర్ మీద, ఆర్ట్ మీద, ఆర్కిటెక్చర్ మీద. మొఘల్స్ అయిపోయిన తర్వాత ద గ్రేట్ మరాఠాస్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్, మన కల్చర్కి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి. అండ్ డక్కన్కి వచ్చేసరికి బహ్మనీస్ కానివ్వండి, విజయనగర కానివ్వండి, మీరు చూసుకుంటే ఏ కింగ్డమ్ తీసుకున్నా ఇందులో ఇంపార్టెంట్గా సోషియో కల్చరల్ ఎకనామిక్ కండిషన్స్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్, హెరిటేజ్, ఇలా మీరు డివైడ్ చేసుకొని ఈచ్ కింగ్డమ్ని ఇండివిజువల్గా చదివితే క్రిస్టల్ క్లారిటీ వస్తుంది, డిఫరెన్సెస్ అర్థమవుతాయి అండ్ కాన్సెప్ట్ అనేది బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి మనం మోడర్న్ ఇండియాకి వచ్చేసాం. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇండియాకి వచ్చిన టైం, సబ్ కాంటినెంట్కి వచ్చిన టైంలో ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఫ్రెంచ్ వాళ్ళు కానివ్వండి, పోర్చుగీస్ వాళ్ళు కానివ్వండి, బ్రిటిష్ వాళ్ళు కానివ్వండి వచ్చినప్పుడు మన సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. లేటర్ ఫేస్లో డిఫరెంట్ గవర్నర్స్ ఆఫ్ బ్రిటిష్ లైక్ కార్న్వాలిస్, వెల్లెస్లీ, విలియం బెంటిక్, డల్హౌసీ, వీళ్ళు తీసుకొచ్చిన పాలసీస్ ఏంటి. ఇదే టైంలో మన ఇండియాలో సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఏమయ్యాయి. గ్రేట్ పీపుల్ లైక్ సావిత్రిబాయి పూలే
విమెన్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం ఎలా ఫైట్ చేశారు, టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్, సోషల్ ప్రొటెస్ట్ మూమెంట్స్, నారాయణ్ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, గాంధీ గారు, అంబేద్కర్ గారు, వీళ్ళ గురించి మనం ఇక్కడ నేర్చుకుంటామండి. అండ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్, మోడరేట్ ఫేజ్ ఏంటి, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ ఏంటి, నెక్స్ట్ గాంధీయన్ ఫేజ్లో మాస్ మూమెంట్స్ ఎలా వచ్చాయి, అవన్నీ మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ కండిషన్స్ ఇన్ ఏన్షియంట్ తెలంగాణ. ఇప్పుడు మనం పైన ఇండియన్ హిస్టరీ చూసాం కదండి ఫస్ట్ 3 చాప్టర్స్లో. నెక్స్ట్ మనం తెలంగాణ చూస్తాం. తెలంగాణలో ఏంటి, తెలంగాణ కూడా ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ తెలంగాణగా డివైడ్ అయింది. శాతవాహన, ఇక్ష్వాకు, విష్ణుకుండిన్స్ ఏన్షియంట్, ముదిగొండ, వేములవాడ చాళుక్యాస్ టైంలో ఎలా ఉంది రిలీజియన్, లాంగ్వేజ్, లిటరేచర్. అండ్ ఆల్సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాకతీయస్. మనకు తెలుసు కదండి తెలంగాణలో కాకతీయుల కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఫినామినల్. వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఆర్ట్లో కానివ్వండి, ఆర్కిటెక్చర్లో కానివ్వండి, రిలీజియన్లో కానివ్వండి, వాళ్ళు తీసుకొచ్చిన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ కానివ్వండి, మనం వింటూ ఉంటాం గొలుసుకట్టు చెరువులని, ఇలాంటివి చాలా మనం ఇక్కడ నేర్చుకోవడానికి ఉంటుంది. రాచకొండ, దేవరకొండ, వెలమాస్, కుతుబ్షాహీస్ టైంలో తెలంగాణలో ఒక కాంపోజిట్ కల్చర్ అనేది ఎలా ఉంటుంది, అప్పుడు జరిగిన ఫెయిర్స్, ఫెస్టివల్స్, మొహరం గురించి తెలుసుకుంటాం, జాతరల గురించి తెలుసుకుంటాం. సేమ్ మనం పైన యూజ్ చేసిన స్ట్రాటజీనే ఇక్కడ కూడా వాడాలండి. సోషల్, ఎకనామికల్, కల్చరల్ కండిషన్స్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, హెరిటేజ్, ఇలా మనం డివైడ్ చేసుకొని ప్రతి ఒక్క కింగ్డమ్ని ఇండివిజువల్గా చదువుకోవాలి. శాతవాహనస్, ఇక్ష్వాకు, విష్ణుకుండిన్స్, మిగతా కింగ్డమ్స్ చదవాలి. ఇది 4th చాప్టర్. నెక్స్ట్ 5th చాప్టర్కి వచ్చేసరికి దిస్ ఇస్ మోడర్న్ తెలంగాణ. కుతుబ్షాహీస్ అయిపోయిన తర్వాత అసఫ్ జాహీస్ ఎలా వచ్చారు, అసఫ్ జాహీస్ ఎన్ని సంవత్సరాలు తెలంగాణను పరిపాలించారు, వాళ్ళ పాలనలో మనం సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, సాలార్జంగ్ గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ గురించి, జాగీర్దారీ సిస్టమ్ అంటే ఏంటి, ఈవెన్చువలీ జమీందార్స్ ఎవరు, దేశ్ముఖ్స్ ఎవరు, అప్పుడు జరిగిన సోషల్ ఈవిల్స్ లైక్ వెట్టి అంటే ఏంటి, బఘేలా సిస్టమ్ అంటే ఏంటి, అప్పట్లో వాళ్ళ రూల్లో విమెన్ కండిషన్ ఎలా ఉంది, సోషల్ కల్చరల్ మూమెంట్స్ ఎలా వచ్చాయి, ఆర్య సమాజ్ గురించి నేర్చుకుంటాం, ఆంధ్ర మహాసభ, ఆది హిందూ మూమెంట్, లిటరరీ అండ్ లైబ్రరీ మూమెంట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం నేర్చుకోవడానికి ఉంటుంది. అండ్ ఆల్సో రామ్జీ గోండ్ గారు, కుమరం భీమ్ గారు తీసుకొచ్చిన ట్రైబల్ అండ్ పెజెంట్ రివోల్ట్స్, తెలంగాణ ఆర్మ్డ్ పెజెంట్ రివోల్ట్, దాని తర్వాత జరిగిన పోలీస్ యాక్షన్, ఈవెన్చువల్లీ తెలంగాణని, హైదరాబాద్ స్టేట్ని ఇండియాలో మర్జ్ చేసిన ఆపరేషన్ పోలో గురించి, ఇదంతా మనకి ఈ చాప్టర్లో చదువుకోవడానికి ఉంటుంది. సో 2024లో ఈ ఇండివిజువల్ చాప్టర్స్ నుంచి ఫస్ట్ చాప్టర్ నుంచి 11 క్వశ్చన్స్ వచ్చాయండి. సెకండ్ చాప్టర్ నుంచి 10 క్వశ్చన్స్ వచ్చాయి. థర్డ్ చాప్టర్ నుంచి 10, ఫోర్త్ చాప్టర్ నుంచి 13, ఫిఫ్త్ చాప్టర్ నుంచి 6. చూస్తే 50 మార్క్స్ కదండి. 50 చెప్పాను కదా, ఒక్కొక్క సబ్ టాపిక్కి 50, 50 × 3 150 అని చెప్పి చూస్తే ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ అనే అనుకోవచ్చండి పోయినసారి పేపర్ వచ్చినప్పుడు. నెక్స్ట్ మనం పేపర్ 2లో పార్ట్ 2కి వెళ్దాం. దిస్ సబ్జెక్ట్ ఈజ్ పాలిటీ అండి. సో ఈ పాలిటీకి వచ్చేసినప్పుడు అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది, డ్రాఫ్టింగ్ కమిటీ ఏంటి, డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్స్ ఎవరు ఉన్నారు, మన కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, డిఫరెంట్ ప్రొవిజన్స్ ఏంటి, దీంట్లో సేలియన్ ఫీచర్స్ ఏంటి, మనం అంటూ ఉంటాం కదండి వీఆర్ సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అండి, దాని మీనింగ్ ఏంటి, అవంతా మనం ఈ చాప్టర్లో చదువుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 12 to 35 మధ్యలో ఉండే ఫండమెంటల్ రైట్స్, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అవి జస్టిసబులా కాదా. నెక్స్ట్ డిపిఎస్పీస్ అంటాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటాయి, వీటి ఇంపార్టెన్స్ ఏంటి. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51A ఉంటుంది, వీటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇదంతా మనం ఈ చాప్టర్లో చదువుకుంటాం. నెక్స్ట్ డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్, ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ స్టేట్ కదండి, అసలు ఫెడరలిజం అంటే ఏంటి, అసలు పవర్స్ అనేవి యూనియన్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఎలా డివైడ్ అవుతాయి, 7th షెడ్యూల్ గురించి మనం ఇక్కడ చదువుకుంటాం. అసలు కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి, ఫెడరలిజం గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన డిఫరెంట్ జడ్జిమెంట్స్ కానివ్వండి, అవన్నీ మనం ఈ చాప్టర్లో చదువుకుంటాం. నెక్స్ట్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్, అసలు యూనియన్ గవర్నమెంట్ అంటే ఏంటి, స్టేట్ గవర్నమెంట్ అంటే ఏంటి, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, గవర్నర్, చీఫ్ మినిస్టర్, మన స్టేట్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి, ఎలా మేనేజ్ చేస్తారు, వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, పవర్లోకి ఎలా వస్తారు, దాని తర్వాత పవర్ నుంచి ఎలా దిగిపోతారు, అవన్నీ చాలా క్లియర్గా ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్స్,
అండ్ అమెండ్మెంట్ యాక్ట్స్. ఈ దాంట్లోకి వచ్చేసరికి ఆర్టికల్ 368 మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే పవర్ ఇస్తుంది. అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అమెండ్ ఎలా చేస్తారు, వాట్ ఆర్ డిఫరెంట్ అమెండ్మెంట్స్, ఇప్పటి వరకు వచ్చిన హిస్టారికల్ అమెండ్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాటికి మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అదంతా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చాప్టర్ 6, రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇందులో పంచాయత్స్, మున్సిపాలిటీస్ గురించి చాలా క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుంటాం. అసలు గ్రాస్ రూట్ డెమోక్రసీ అంటే ఏంటి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ చాప్టర్, ఎలక్టోరల్ మెకానిజం, ఎలక్టోరల్ లాస్, ఎలక్షన్ కమిషన్స్, పొలిటికల్ పార్టీస్, యాంటీ డిఫెక్షన్ లా అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. అసలు ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఏంటి, ఎలక్షన్ కమిషన్ బాడీలో ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు, అసలు రీజనల్ పార్టీస్ అంటే ఏంటి, నేషనల్ పార్టీస్ అంటే ఏంటి, పొలిటికల్ పార్టీస్ గుర్తులేంటి, అసలు ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఎలక్టోరల్ లాస్ ఏమున్నాయి, రీసెంట్గా తీసుకొచ్చిన ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఏమున్నాయి, అవన్నీ ఈ చాప్టర్లో మనం చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా. జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఇండియన్ జ్యుడిషియరీ కాన్స్టిట్యూషన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, సుప్రీంకోర్ట్, హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్ అసలు ఎలా ఫంక్షన్ అవుతుంది, వీటి పవర్స్ ఏంటి అనేది మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చాప్టర్ 9, స్పెషల్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, విమెన్, మైనారిటీస్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. సో వీళ్ళని ఎంపవర్ చేయడానికి మనం తీసుకునే ఎఫర్మేటివ్ యాక్షన్స్ ఏంటి అనేది ఈ చాప్టర్లో ఉంటుంది. అండ్ వీళ్ళందరి కోసం డిఫరెంట్ కమిషన్స్, నేషనల్ కమిషన్స్ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ అంటాం, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్లాసెస్, విమెన్, మైనారిటీస్ అండ్ హ్యూమన్ రైట్స్, వీటి పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఇవి ఎలా కాన్స్టిట్యూట్ అయ్యాయి, కాన్స్టిట్యూషన్ ఎలా కాన్స్టిట్యూట్ అయ్యాయి, ఇవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఇన్సర్జెన్సీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్, రీసెంట్గా మణిపూర్ ఇష్యూ కానివ్వండి, నక్సలిజం కానివ్వండి. మనది ఒక డైవర్స్ కంట్రీ కదండి, ఈ డైవర్స్ కంట్రీని యునైటెడ్గా పెట్టడానికి వచ్చే ఏవైతే హర్డిల్స్ ఉంటాయో బేసిక్గా అవన్నీ మనం ఇన్సర్జెన్సీలో కానీ ఇంటర్నల్ సెక్యూరిటీలో కానీ డీల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది చాప్టర్ 10. ఇప్పుడు పేపర్ 2లో పార్ట్ 2 అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 3, సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. దీన్ని సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ అంటాం. సో అసలు ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్యామిలీ అంటే ఏంటి, మ్యారేజ్ అంటే ఏంటి, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజన్ అండ్ ఉమెన్ చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉంటాయి. అసలు క్యాస్ట్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ముందుకు వెళ్ళిపోతుంది, ట్రైబ్స్ అంటే ఏంటి, వాళ్ళకున్న ప్రొవిజన్స్ ఏంటి, అసలు ఎథ్నిసిటీ అంటే ఏంటి, రిలీజన్ అండ్ ఉమెన్ అనేది ఉమెన్ గురించి కూడా ఈ చాప్టర్లో ఉంటుంది. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్, ఇన్ఈక్వాలిటీ అండ్ ఎక్స్క్లూజన్, కమ్యూనలిజం, రీజనలిజం, విమెన్, చైల్డ్ లేబర్, హ్యూమన్ ట్రాఫికింగ్, డిసేబిలిటీ, ఏజ్డ్ అండ్ థర్డ్ జెండర్ ఇష్యూస్. ఎన్ఆర్సీబీ డేటా మనం ఇందులో చదువుకోవాల్సి వస్తుంది. అండ్ ఆల్సో మనం చూస్తే న్యూస్లో వీటికి రిలేటెడ్ చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు మాన్యువల్ స్కావెంజింగ్ కానివ్వండి, విమెన్ ట్రాఫికింగ్ కానివ్వండి, చైల్డ్ లేబర్ కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడు న్యూస్లో ఉంటుంటాయి కదా. వీటి గురించి ఈ పర్టికులర్ టాపిక్లో చాలా క్లియర్గా చదువుతాం. నెక్స్ట్ సోషల్ మూమెంట్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక కలెక్టివ్ యాక్షన్ తోటి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాధించుకోవడానికి, ఒక సొసైటీలో ఒక చేంజ్ తీసుకోవడానికి తీసుకొచ్చిన కొన్ని హిస్టారికల్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ చాప్టర్లో చదవాలి. పెసెంట్ మూమెంట్స్ ఉంటాయి, ట్రైబల్ మూమెంట్స్ ఉంటాయి, బ్యాక్వర్డ్ క్లాసెస్ మూమెంట్స్ ఉంటాయి, దళిత్ మూమెంట్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ ఉంటాయి, రీజనల్ ఎటానమీ, మన తెలంగాణ మూమెంట్ రీజనల్ ఎటానమీ కిందకు వస్తుంది, హ్యూమన్ రైట్స్, సివిల్ రైట్స్ మూమెంట్స్, మీకు తెలుసుంటే నర్మదా బచావో ఆందోళన్,
2021 ఎంఎస్పి కోసం ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేశారు కదండి, అవి. సో ఈ బేసిక్గా ఇలాంటి మూమెంట్స్ అన్నీ మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్, సోషల్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. ఎఫర్మేటివ్ పాలసీస్, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, విమెన్, మైనారిటీస్, డిసేబుల్డ్ అండ్ చిల్డ్రన్, వీటి కోసం గవర్నమెంట్స్ తీసుకునే డిఫరెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి కానీ, పిఎం ఆవాస్ యోజన కానీ, ఇలాంటి పాలసీస్ అన్నీ ఉంటాయి కదండి. పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్, ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ కోసం తీసుకునే డిఫరెంట్ పాలసీస్, వెల్ఫేర్ స్కీమ్స్, అవన్నీ ఇందులో చదువుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, చాప్టర్ 5, సొసైటీ ఇన్ తెలంగాణ. అసలు తెలంగాణలో ఏజ్ ఓల్డ్ టైం నుంచి డిఫరెంట్ సోషల్ కల్చరల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అసలు వెట్టి అంటే ఏంటి, జోగిని అంటే ఏంటి, గవర్నమెంట్ దీన్ని ఎప్పుడు అబాలిష్ చేసింది, దేవదాసి సిస్టమ్ ఇంకా ఎగ్జిస్ట్ అవుతుందా, మన దగ్గర నల్గొండలో ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉండేది ఒకప్పుడు. తెలంగాణ అంటే బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయ్ అనేవాళ్ళు. అంటే ఏంటి, ఇట్ ఎంఫసైజెస్ మైగ్రేషన్ ఇన్ తెలంగాణ. అసలు మైగ్రేషన్ ఏంటి, ఫార్మర్స్, ఆర్టిసన్స్, వాళ్ళు ఫేస్ చేస్తున్న డిస్ట్రెస్ ఏంటి, అదంతా మనం 5th చాప్టర్లో నేర్చుకుంటాం. సో మొన్న 2024 పేపర్లో ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ చాప్టర్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి, ఫండమెంటల్ రైట్స్ నుంచి 6 క్వశ్చన్స్ వచ్చాయి, 3rd చాప్టర్ నుంచి 5 క్వశ్చన్స్, యూనియన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టేట్స్ నుంచి 4, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి 6, ఎలక్టోరల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి 6 వచ్చాయి, రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్ నుంచి 5, ఎలక్టోరల్ మెకానిజం నుంచి 5, జ్యుడిషియల్ సిస్టమ్ నుంచి ఒక 5, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ నుంచి ఒక 5, నేషనల్ కమిషన్స్, నేషనల్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ నుంచి 4. చూస్తే చాలా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేశాడండి ప్రతి ఒక్క టాపిక్ నుంచి. అంటే ఏంటి, ప్రతి ఒక్క టాపిక్ మనకి ఇంపార్టెంట్, ఏది స్కిప్ చేయడానికి లేదు, ప్రతి ఒక్క దాని మీద పర్ఫెక్ట్ ఎంఫసిస్తో మనం చదవాల్సి ఉంటుంది. సోషల్ స్ట్రక్చర్కి వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్ నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయి, సెకండ్ చాప్టర్ నుంచి 11 వచ్చాయి, థర్డ్ నుంచి 12 వచ్చాయి, ఫోర్త్ నుంచి 10, ఫిఫ్త్ నుంచి 8 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది కూడా అంతే అండి, ఎవ్రీ చాప్టర్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయినట్టే మనం అనుకోవాలి. సో ప్రతి ఒక్క చాప్టర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పేపర్ 2 కంప్లీట్ చేసాం కదండి, పేపర్ 3కి వెళ్దాం. సేమ్ అండి, పేపర్ 3 కూడా 150 మార్క్స్కి ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం అసలు పేపర్ 3లో ఏముంటుంది అని చెప్పి. పేపర్ 3లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఫస్ట్ సబ్ టాపిక్ ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. ఫస్ట్ మనం డెమోగ్రఫీ చదువుకుంటాం. డెమోగ్రఫీలో అసలు డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అంటే ఏంటి, అసలు మన దగ్గర సెన్సెస్ ఎప్పుడు చేశారు, సెన్సెస్ నుంచి మనకి ఏమేమి తెలుస్తూ ఉంటాయి, పాపులేషన్ పాలసీస్ ఏమున్నాయి, క్యాస్ట్ సెన్సెస్. ఈ మధ్య క్యాస్ట్ సెన్సెస్ అనేది న్యూస్లో వస్తుంది కదండి, అసలు క్యాస్ట్ సెన్సెస్ మనకి సెన్సెస్లో ఇన్వాల్వ్ చేస్తారా, అసలు సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఎలా ఉంటుంది, డెమోగ్రఫిక్ డివిడెండ్ నుంచి మనం ఏం నేర్చుకుంటాం, సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఎలా జరుగుతుంది, ఈ పాపులేషన్ పాలసీస్ బట్టి, డెమోగ్రఫిక్ డివిడెండ్ బట్టి మనం ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చే డిఫరెంట్ పాలసీస్ ఏంటి, ప్రోగ్రామ్స్ ఏంటి, పిఎం విశ్వకర్మ కానివ్వండి, స్కిల్ ఇండియా ప్రోగ్రామ్స్ కానివ్వండి, వీటి గురించి మనం ఈ చాప్టర్లో చదువుకుంటాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ ఏంటి, జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్డిపి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, వీటి ట్రెండ్స్ ఏంటి, అగ్రికల్చర్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, దాంట్లో వీటి కాంట్రిబ్యూషన్ ఏంటి, అసలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అది ఏది పర్ క్యాపిటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తే దాని నుంచి మనకి ఏం ఇండికేషన్ వస్తుంది, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ ఇన్ ఇండియా ఎలా తీసుకుంటారు, ఇందాక నేను చెప్పినట్టు సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి, అదంతా మనకి చాప్టర్ 2లో ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 3 ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్. ఇందులో మేజర్గా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి సంబంధించి ఈ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్లో ఉంటుంది. ఇప్పుడు 18% ఆఫ్ జీడిపి మనకు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతుంది. అసలు మనం 18% అనేది ఎలా అనాలిసిస్ చేసాం అంటే అసలు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందని మనకు ఎలా అర్థమవుతుంది, దాన్ని మనం కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్లో చదువుకుంటాం. అసలు క్రాపింగ్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఎలా ఉంది, గ్రీన్ రెవల్యూషన్ 2.1 తీసుకొచ్చారు, దాని ఇంపార్టెన్స్ ఏంటి, మనకి గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది, అసలు సబ్సిడీస్ రిలేటెడ్
కాన్సెప్ట్స్ ఏంటి, ఫుడ్ సెక్యూరిటీ ఏంటి, అగ్రికల్చరల్ ప్రైసింగ్ ఎలా డిసైడ్ చేస్తారు, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి, వాటిని ఎలా ఇష్యూ చేస్తారు, గ్రోత్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎలైట్ సెక్టర్స్ ఎలా ఉంది. ఇప్పుడు దీంట్లోనే ఫసల్ బీమా యోజన అని తీసుకొచ్చారు గవర్నమెంట్, పిఎం కిసాన్ స్కీమ్స్ అని ఉంటాయి, డిజిటల్ అగ్రికల్చరల్లో ఈనామ్ అని పట్టుకొచ్చారు. సో ఇలాంటి వేరియస్ స్కీమ్స్ అనేవి మనం అండ్ వేరియస్ స్కీమ్స్ అండ్ కాన్సెప్ట్స్ అనేవి చాప్టర్ 3లో డిస్కస్ చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్. ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్లో అసలు ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ నేషనల్ ఇన్కమ్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, అసలు డిఫరెంట్ ఇండస్ట్రియల్ పాలసీస్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏది తీసుకొచ్చింది, అసలు ఎంఎస్ఎంఈస్ అంటే ఏంటి, ఎంఎస్ఎంఈస్ రిలేటెడ్ పాలసీస్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర, తీసుకొస్తే వాటి రిలేటెడ్ పాలసీస్ ఏంటి, వాటిని ఎంపవర్ చేసుకోవడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ ఏంటి. సేమ్ ఇందాక ఇండస్ట్రియల్ సెక్టర్ లాగా ఇప్పుడు సర్వీస్ సెక్టర్ నేషనల్ ఇన్కమ్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, పిఎల్ఐ అంటే ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ట్రేడ్ కానివ్వండి, గ్లోబలైజేషన్ కానివ్వండి, ఇవి 3 ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ని ఎలా డ్రైవ్ చేస్తున్నాయి నేషనల్ ఇన్కమ్కి కాంట్రిబ్యూట్ చేయడానికి, అవన్నీ మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ చాప్టర్ 5 ప్లానింగ్, నీతి ఆయోగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ ఈజ్ చాప్టర్ 5. సో మనకి స్టార్టింగ్ ఆఫ్ ది ఇండిపెండెన్స్లో ఇండియా 5-year ప్లానింగ్లో ఉండేది. లేటర్గా నీతి ఆయోగ్ ఫామ్ అయింది. అసలు నీతి ఆయోగ్ అంటే ఏంటి, ఆ బాడీలో ఎవరెవరు ఉంటారు, నీతి ఆయోగ్ డిఫరెంట్ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది. ఆ డిఫరెంట్ రిపోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి కాంట్రిబ్యూషన్ ఏంటి, అండ్ ప్రతిసారి మన ఇండియన్ గవర్నమెంట్ ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది కదా ఫిబ్రవరిలో, అసలు బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ కాన్సెప్ట్ ఏంటి, ఎఫ్ఆర్బిఎం యాక్ట్స్ ఏంటి, పబ్లిక్ రెవెన్యూ అంటే ఏంటి, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, పబ్లిక్ డెప్ట్ అంటే ఏంటి, ఈ డెట్, రెవెన్యూ, ఎక్స్పెండిచర్, ఈ బడ్జెట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, ఎకనామిక్ సర్వే, ఫైనాన్స్ కమిషన్స్ గురించి ఈ చాప్టర్లో చాలా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. ఇన్ డీటెయిల్గా చదవాలి ఈ చాప్టర్లో. నెక్స్ట్ పార్ట్ 2 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పటి వరకు మనం ఇండియన్ ఎకానమీ గురించి చూసాం కదా, ఇప్పుడు తెలంగాణ ఎకానమీలో స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ. ఫస్ట్ చాప్టర్లో ఏంటంటే అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉన్నప్పుడు మన స్టేట్ ఫైనాన్సెస్ అనేవి ఎలా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ తెలంగాణ గవర్నమెంట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది. ఆ డాక్యుమెంట్లో డేటా అనేది చాలా ప్రామినెంట్గా ఉంటుంది. ఇప్పుడు డేటా కాదు, ఒక 2-3 years నుంచి మనం డేటా పెట్టుకొని ముందు ట్రెండ్స్ ఏంటి, ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఎలా డిక్రీజ్ అవుతుంది అనేది ఆ ట్రెండ్స్ని మనం గుర్తుపట్టాలి. అండ్ ఆల్సో డ్యూరింగ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రిలేటెడ్ డిఫరెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం ఒక నోట్స్ లాగా ఫామ్ చేసుకొని రాసుకోవాలి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ కమిషన్స్, దార్ కమిషన్, వాంచు కమిటీ, లలిత్ కమిటీ, భార్గవ్ కమిటీ, వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి, వీళ్ళని ఎందుకు వేశారు, అదంతా ఈ చాప్టర్లో ఉంటుంది. అండ్ ఆల్సో ల్యాండ్ రిఫార్మ్స్ గురించి, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు స్టేట్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి కూడా ఈ చాప్టర్లో ఉంటుంది. నెక్స్ట్ డెమోగ్రఫీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇందాక నేషనల్ ఇన్కంలో లానే ఇక్కడ కూడా తెలంగాణ డెమోగ్రఫీ ఏంటి, గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఎలా ఉంది, దీనికి సంబంధించి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, అసలు ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్ ఎలా ఉంది, తెలంగాణ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎలా ఉంది, దీనికి రిలేటెడ్ గవర్నమెంట్ ఏమన్నా ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఏమైనా తీసుకొస్తుందా, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ని ఎంప్లాయ్మెంట్, ప్రొడక్టివిటీ, ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ ఇన్ స్టేట్, దానికి రిలేటెడ్గా మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ 3 అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. ఇందాక ఇండియన్ ఎకానమీలో చూసినట్టు తెలంగాణ ఎకానమీలో కూడా జిఎస్డిపి, జిఎస్విఏ, అసలు అగ్రికల్చర్ అనేది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ జిఎస్డిపికి, జిఎస్విఏకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, మన దగ్గర ల్యాండ్ యూజ్ అండ్ ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్స్ అనేవి ఎలా ఉన్నాయి, క్రాపింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉంది, గవర్నమెంట్ ఏమన్నా అగ్రికల్చర్ పాలసీస్ తీసుకొస్తుందా, ఇప్పుడు రైతు భరోసా అంటే ఏంటి, అది ఎందుకు తీసుకొచ్చింది, అలాంటి పాలసీస్ ఇంకేమైనా ఉన్నాయా అనేది ఈ చాప్టర్ 3లో డిస్కస్ చేస్తాం. చాప్టర్ 4 అండ్ అలైడ్ సెక్టర్స్లోకి వచ్చేసరికి చాప్టర్ 3లో పౌల్ట్రీ, ఫిషరీస్,
సబ్సిడీస్, వెల్ఫేర్ స్కీమ్స్ కూడా డిస్కస్ చేస్తాం. చాప్టర్ 4లో ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కాంట్రిబ్యూట్ టు జిఎస్డిపి అండ్ జిఎస్విఏ. మన స్టేట్లో డిఫరెంట్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఎలా ఉన్నాయి, సర్వీస్ సెక్టర్ పాలసీస్ ఎలా ఉన్నాయి, వాటి గ్రోత్ ఎలా ఉంది, వాటి కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది జిఎస్డిపికి, జిఎస్విఏకి అని ఈ చాప్టర్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వాటి గురించి కూడా ఈ చాప్టర్లో ఉంటుంది. అండ్ ఆల్సో సర్వీస్ సెక్టర్లో ఐటీ, టూరిజం, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వీటి కాంట్రిబ్యూషన్స్ ఎలా ఉన్నాయి జిఎస్విఏకి, జిఎస్డిపికి, ఇవి కూడా మనం ఇన్ డీటెయిల్గా చదువుకోవాల్సి ఉంటుంది ఇందులో. నెక్స్ట్ చాప్టర్ 5. ఇందాక మనం ఇండియన్ బడ్జెట్ చూసినట్టు ఇక్కడ స్టేట్ బడ్జెట్, స్టేట్ రెవెన్యూ, ఎక్స్పెండిచర్, డెట్, వెల్ఫేర్ పాలసీస్, అసలు డిఫరెంట్ వెల్ఫేర్ పాలసీస్కి మన స్టేట్ గవర్నమెంట్ ఎంత బడ్జెట్ అలొకేట్ చేస్తుంది అదంతా ఈ చాప్టర్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, ఆ ఫ్లాగ్షిప్ స్కీమ్స్కి గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభయహస్తం అని తీసుకొని వచ్చింది కదా, ఒక్కొక్క దానికి బడ్జెట్ అలొకేషన్స్ ఎంత ఉన్నాయి అదంతా మనకి ఈ చాప్టర్లో వస్తుంది. నెక్స్ట్ థర్డ్ సబ్ టాపిక్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. ఎక్స్క్యూజ్ మీ. అసలు గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ని మనం ఎలా మెజర్ చేస్తాం, గ్రోత్ని ఎలా మెజర్ చేస్తాం, మెజర్మెంట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇందులో డిఫరెంట్ ఇండిసెస్ ఉంటాయి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే ఏంటి, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఎవరిస్తారు, అసలు హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి, డిఫరెంట్ రిపోర్ట్స్ ఎవరిస్తారు, వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి, అదంతా ఈ చాప్టర్లో ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ ఈజ్ సోషల్ డెవలప్మెంట్. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, హెల్త్ రిలేటెడ్గా, ఎడ్యుకేషన్ పరంగా ఇప్పటి వరకు మనం తీసుకొచ్చిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి, అండ్ సోషల్ సెక్టర్, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, కాస్ట్, జెండర్, రిలీజన్, ఇది ఏదైతే ఉందో ఇది సొసైటీలో ఓవర్లాప్ అవుతుందండి. సొసైటీ గట్టిగా చదివితే అదే టైంలో మనం ఈ ఒక్క చాప్టర్ సొసైటీతో పాటు చదువుకుంటే మనకి ముందే అయిపోతుంది. అండ్ ఆల్సో సోషల్ సెక్యూరిటీ రిలేటెడ్ స్కీమ్స్, మన దగ్గర ఆసరా పెన్షన్స్ అని ఇస్తారు కదా, అలాంటి స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినవి కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినవి కానివ్వండి, అవి ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. అసలు పావర్టీ అంటే ఏంటి, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పావర్టీ, అబ్సల్యూట్ పావర్టీ అంటే ఏంటి, రిలేటివ్ పావర్టీ అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, అసలు పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటుందా, తీసుకుంటే ఏం ప్రోగ్రామ్స్ తీసుకుంటుంది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే ఏంటి, వెల్ఫేర్ స్కీమ్స్ పావర్టీ ఎలివేషన్ కోసం ఇప్పుడు పోయినసారి దళిత బంధు అని చెప్పి తీసుకొచ్చారు, ఈ గవర్నమెంట్ వచ్చాక స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి పెడుతున్నారు, ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ఈ చాప్టర్లో ఉంటుంది. నెక్స్ట్ 5th చాప్టర్ అండ్ ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ ఎకానమీ పేపర్, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మీకు గుర్తుంటే వీడియో స్టార్టింగ్లో పేపర్ 1లో కూడా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా, అక్కడ మనం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లైక్ పొల్యూషన్, క్లైమాటిక్ చేంజ్ చదివితే ఇక్కడ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లైక్ ఎకాలజీ కానివ్వండి, బయోడైవర్సిటీ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వల్ల మనం ఎలా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎస్డీజీ గోల్స్ అని ఉంటాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి, అవన్నీ ఇందులో వస్తాయి. అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ అంటే ఏంటి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, దాని తర్వాత ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ పాలసీస్ ఏమైనా తీసుకొచ్చిందా స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ఉందా మన దగ్గర, ఉంటే అది ఎలా ఫంక్షన్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ కాప్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ జరుగుతుంది, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, వీళ్ళు తీసుకునే రెజల్యూషన్స్ ఏంటి, డిఫరెంట్ పాలసీస్ ఏంటి, అవన్నీ ఈ 5th చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం. దిస్ ఈస్ పేపర్ 3. అండ్ ఒకసారి మనం మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాము ఎలా వచ్చాయి అని చెప్పి. ఫస్ట్ చాప్టర్లో 11, 8, 10, 11 చూస్తే ఈవెన్ డిస్ట్రిబ్యూషన్నే చెప్పుకోవాలండి.
ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజ్లో 50 మార్క్స్ అనేవి ఈవెన్గా ఇచ్చాడు. నెక్స్ట్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణలో డేటా ఎక్కువ అడిగాడండి పోయినసారి. నేను చెప్పాను కదా, మనం డేటాలో ట్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఎలా డిక్రీజ్ అవుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ తెలంగాణ డివైడ్ అయ్యాక 2014లో రీసెంట్ డేటా అంతా మనం నోట్స్ లాగా రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 11 క్వశ్చన్స్, 5 and 16. బడ్జెట్ చెప్పాను కదండి, ఇందులో బడ్జెట్ రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, వెల్ఫేర్ పాలసీస్ కానివ్వండి, బడ్జెట్ అలొకేషన్స్ కానివ్వండి, వాటి మీద ఎక్కువ ఎంఫసిస్ చేశాడు. మిగతా వాటి నుంచి ఈవెంట్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ 13, 12, 7, 11. పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, ఒక్కొక్క చాప్టర్ మీద ఈక్వల్ ఫోకస్తోనే ఇచ్చాడు. సో ఇదండి ఎకానమీ పేపర్. నెక్స్ట్ మనం ఫైనల్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం, విచ్ ఈస్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఫస్ట్ వచ్చి ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 to 1970. ఫస్ట్ చాప్టర్లో ఏముంటుందంటే అండి, అసలు హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్గా ఉన్నప్పుడు దాని జియోగ్రఫికల్ కండిషన్ ఎలా ఉన్నాయి, కల్చర్ ఎలా ఉంది, సోషో పొలిటికల్ అండ్ ఎకనామికల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, తెలంగాణలో డిఫరెంట్ క్యాస్ట్ ఏంటి, సబ్ క్యాస్ట్ ఏంటి, ట్రైబ్స్ ఏంటి, రిలీజియన్ ఏంటి, ఆర్ట్స్ ఏంటి, లాంగ్వేజెస్ ఉంటాయి, డైలెక్ట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో మన హైదరాబాద్ స్టేట్లో అప్పట్లో అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఎలా ఉన్నాయి, సాలార్జంగ్ గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఎలా ఉన్నాయి, ముల్కీ మూమెంట్, నాన్ ముల్కీ మూమెంట్ గురించి, 1919లో నిజాం గారు ఇష్యూ చేసిన ఫర్మాన్స్ గురించి, అసలు నిజాం సబ్జెక్ట్స్ లైక్ నిజాం సబ్జెక్ట్ లీగ్ గురించి, వాటి సిగ్నిఫికెన్స్ గురించి, దాని తర్వాత ఆపరేషన్ పోలో గురించి, దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ పాలసీస్ మిలిటరీ రూల్లో కానివ్వండి, ఎంకే వెల్లోడి గారి రూల్లో కానివ్వండి, ముల్కీ రూల్స్ వైలేషన్స్ ఎలా అయ్యాయి, వాటి ఇంప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, ఇదంతా చాప్టర్ 1లో వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ 2కి వచ్చేసి హైదరాబాద్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. మన దగ్గర ఫస్ట్ హైదరాబాద్ స్టేట్లో అయిన ఎలక్షన్స్, దాని తర్వాత ఫామ్ అయిన పాపులర్ మినిస్ట్రీ, బూర్గుల రామకృష్ణారావు గారు గవర్నమెంట్, 1952లో ముల్కీ యాజిటేషన్ జరిగినప్పుడు దాటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాని తర్వాత జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారు సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఏంటి, ఫస్ట్ డిమాండ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎలా వచ్చింది, దాన్ని సపోర్ట్ చేసే సబ్స్టాన్షియేట్ చేసే వాయిసెస్ ఎవరిచ్చారు, అసలు స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అనేది ఎందుకు జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొని వచ్చారు, దానివల్ల ఫామ్ అయిన డిఫరెంట్ స్టేట్స్ ఏంటి, ఎస్ఆర్సీలో రికమెండేషన్స్ ఎలా ఉన్నాయి, బిఆర్ అంబేద్కర్ గారి రికమెండేషన్స్ ఏంటి ఎస్ఆర్సీ మీద అనేవి చాప్టర్ 2లో ఉంటుందండి. చాప్టర్ 3లో ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 1956లో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ద్వారా ఫార్మ్ అయిన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో, దాని ప్రొవిజన్స్ ఏంటి, దాని తర్వాత తెలంగాణ రీజనల్ కమిటీ ఏంటి, దానికి ఇచ్చిన పవర్స్ ఏంటి, వాటి కాంపోజిషన్ ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి, ఎలా, దాని తర్వాత మనకి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఏమైనా వైలేట్ అయిందా, మనకి ఇచ్చిన సేఫ్ గార్డ్స్ ఏమైనా వైలేట్ అయ్యాయా, కోస్టల్ ఆంధ్ర నుంచి వచ్చే మైగ్రేషన్, 1970 తర్వాత తెలంగాణలో అగ్రికల్చర్, ఇరిగేషన్, పవర్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ మెడికల్ హెల్త్లో వచ్చిన డెవలప్మెంట్స్, ఇవన్నీ చాప్టర్ 3లో ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ. చాప్టర్ 4 1969 తెలంగాణ యాజిటేషన్ ఎలా స్టార్ట్ అయింది, కొత్తగూడెం నుంచి హైదరాబాద్ మిగతా ప్లేసెస్ ఆఫ్ తెలంగాణలో ఎలా స్ప్రెడ్ అయింది, ఆ మూమెంట్ టైంలో రోల్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఏంటి, స్టూడెంట్స్ ఏంటి, ఎంప్లాయీస్ ఏంటి అనేది చాప్టర్ 4లో ఉంటుంది. చాప్టర్ 5 వచ్చేసి తెలంగాణ ప్రజాసమితి ఎలా ఫామ్ అయింది, లేటర్ కోర్స్ ఆఫ్ మూమెంట్ ఏంటి, ఆల్ పార్టీ అకార్డ్ అంటే ఏంటి, జీవో నెంబర్ 36 అంటే ఏంటి, తెలంగాణ మూమెంట్ని ఎలా సప్రెస్ చేశారు, వాటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాని తర్వాత ఇందిరాగాంధీ గారి రూల్లో తీసుకొచ్చిన 8 ఫార్ములా ఏంటి, 5 ఫార్ములా ఏంటి, అసలు ఈ ఫార్ములాస్ అనేవి ఎందుకు తీసుకొచ్చారు, వాట్ కైండ్ ఆఫ్ వైలేషన్స్ అనేవి అప్పుడు అయినాయి, ఆ వైలేషన్స్ అయిన తర్వాత వాటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, అవన్నీ ఈ చాప్టర్ 5లో చదువుతామండి. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసి మొబిలైజేషన్ ఫేజ్ 1971 to 1990. ఇప్పుడు ముల్కీ రూల్స్ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి, అసలు సుప్రీంకోర్టు వరకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, జయాంధ్ర మూమెంట్ ఎలా స్టార్ట్ అయింది, 6 పాయింట్ ఫార్ములా అంటే ఏంటి, దాని తర్వాత ఆర్టికల్ 371D కానివ్వండి, ఆర్టికల్ 371E కానివ్వండి, అసలు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఎందుకు వచ్చాయి, జయభారత్ రెడ్డి కమిటీ రిపోర్ట్, వీటి ప్రొవిజన్స్ గురించి మనం ఈ ఫస్ట్ చాప్టర్లో చదువుతాం. సెకండ్ చాప్టర్లో అసలు నక్సలైట్ మూమెంట్ అనేది ఎలా స్టార్ట్ అయింది,
ఆ టైంలో సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, దాని కాజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, యాంటీ ల్యాండ్ లార్డ్ స్ట్రగుల్స్ ఏమైనా జరిగాయా, వెరీ ఇంపార్టెంట్ జాగిత్యాల సిరిసిల్ల ఇన్సిడెంట్స్ కానివ్వండి, రైతు కూలీ సంఘమ్స్ ఎందుకు ఫామ్ అయ్యాయి, జల్ జంగల్ జామీన్ అనే ఆదివాసీ రెసిస్టెన్స్ ఎందుకు వచ్చింది అనేది చాప్టర్ 2లో ఉంటుంది. చాప్టర్ 3లో 1980లో రీజనల్ పార్టీస్ అనేవి ఎలా పైకొచ్చాయి, తెలుగుదేశం పార్టీ ఎలా పవర్లోకి వచ్చింది, దాని తర్వాత తెలుగు జాతి అనే ఒక ఐడెంటిటీ ఫోర్ ఫ్రంట్లోకి ఎలా వచ్చింది, ఎకానమీ అనేది హైదరాబాద్లో ఎలా ఇంప్రూవ్ అయింది, రియల్ ఎస్టేట్లో కానివ్వండి, ఫైనాన్స్ కంపెనీస్, ఫిల్మ్, మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎలా గ్రో అయింది, డామినెంట్ కల్చర్ అండ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ మధ్యలో జరిగిన ఫ్రిక్షన్ ఎలా ఉంది, మన లాంగ్వేజ్, డయలెక్ట్, కల్చర్ ఆ టైంలో ఎలాంటి సప్రెషన్కి గురైంది అనేది ఈ చాప్టర్ 3లో ఉంటుంది. మనకి 1990స్లో ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయి కదండి. అప్పుడు ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చినప్పుడు వాటి కాన్సిక్వెన్సెస్ మన స్టేట్లో ఎలా ఉన్నాయి, వాటి వల్ల పెరిగిన రీజనల్ డిస్పారిటీస్ ఏంటి, ఇంబ్యాలెన్సెస్ ఏంటి, దాంట్లో వచ్చే పొలిటికల్ పవర్, దానివల్ల మారిన పొలిటికల్ పవర్, అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, అదే టైంలో స్టార్ట్ అయిన మాదిగ దండోరా, తుడుం దెబ్బ మూమెంట్స్, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి, తెలంగాణ ఎకానమీలో ఎగ్జిస్ట్ అయిన అగ్రేరియన్ క్రైసిస్ ఏంటి, హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి, చేతి వృత్తులు అనేవి చాలా వరకు తగ్గిపోయాయి తెలంగాణలో. ఎందుకు తగ్గిపోయాయి, దీని కాన్సిక్వెన్స్ ఎలా పడింది ఎకానమీ మీద అనేది మనం చాప్టర్ 4లో చదువుతాం. చాప్టర్ 5కి వచ్చేసి అసలు తెలంగాణ ఐడెంటిటీ అంటే ఏంటి, దీని గురించి జరిగిన డిబేట్స్ ఏంటి, ఎవరెవరు ఇంటలెక్చువల్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు, ఐడియాలజికల్ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి, పొలిటికల్ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఒక అన్రెస్ట్ అనేది తెలంగాణలో ఎలా పెరిగింది అనేది చాప్టర్ 5లో ఉంటుంది. లాస్ట్ పార్ట్ వచ్చేసి టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991 to 2014, డిఫరెంట్ సివిల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఎలా ఫార్మ్ అయ్యాయి, అండ్ ఆల్సో తెలంగాణ ఐడెంటిటీని ఎలా ఆర్టికులేట్ చేసి ఒక బలంగా వాయిస్ని వినిపించారు, ఇనీషియల్ ఆర్గనైజేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఆల్సో ఇంపార్టెంట్ తెలంగాణ సభలు జరిగాయి, లైక్ భువనగిరి సభ, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, అసలు వరంగల్ డిక్లరేషన్ ఏంటి, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు, ఆ డిక్లరేషన్ నుంచి తీసుకొచ్చిన రెజల్యూషన్స్ ఏంటి, తెలంగాణ ఐక్య వేదిక అంటే ఏంటి, తెలంగాణ విద్యావంతుల వేదిక అంటే ఏంటి, ఓయూలో కానివ్వండి, కాకతీయలో కానివ్వండి స్టూడెంట్స్ ప్లే చేసిన ఇంపార్టెంట్ రోల్ ఏంటి, ఇదంతా మనం ఈ చాప్టర్లో చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ 2, తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ 2001లో ఫామ్ అయినప్పుడు అప్పుడు పొలిటికల్ స్ఫియర్ అనేది ఎలా ఉంది, పొలిటికల్ రీఅలైన్మెంట్ ఎలా అయింది, 2004 తర్వాత ఎలక్టోరల్ అలయన్సెస్ ఎలా ఉన్నాయి, అసలు గిర్గ్లానీ కమిటీ అంటే ఏంటి, ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఏంటి, 2009 ఎలక్షన్స్ తర్వాత పొలిటికల్ మ్యాప్ అనేది ఎలా చేంజ్ అయింది, తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణకి ఇచ్చిన మేనిఫెస్టోలో మనకిచ్చిన హామీలు ఏంటి, అసలు హైదరాబాద్ని ఫ్రీ జోన్గా ఎందుకు ప్రకటించారు, దానివల్ల యాజిటేషన్ ఎలా వచ్చింది, కేసీఆర్ గారి ఫాస్ట్ అండ్ టు డెత్ అండ్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ గురించి ఈ చాప్టర్లో ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ 3, రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, టీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, లెఫ్ట్ పార్టీస్, ఎంఐఎం, టీడీపీ, వీళ్ళ స్టాండ్స్ ఏంటి, వీళ్ళు ఏం చెప్పారు తెలంగాణ గురించి డిఫరెంట్ అకేషన్స్లో, అండ్ ఆల్సో దళిత్ బహుజన్ సంఘమ్స్, గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్స్ ఎలా వర్క్ చేశాయి, మిగిలిన జాయింట్ యాక్షన్ కమిటీస్ ఏమి ఫామ్ అయ్యాయి, వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి, అది చాప్టర్ 3లో ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ 4, తెలంగాణ కల్చరల్ రివైవలిజం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు పెర్ఫార్మింగ్ చాలామంది బయటకు వచ్చి కళాకారులు పెర్ఫామ్ చేయడం పార్టిసిపేట్ చేశారు, బతుకమ్మ అనే ఫెస్టివల్ని ఫోర్ ఫ్రంట్లోకి తీసుకొచ్చారు, అలా కల్చర్ని ఎలా రివైవ్ చేశారు, అసలు డిఫరెంట్ అదర్ కల్చరల్ ఎక్స్ప్రెషన్స్ ఏమున్నాయి, దాంట్లో డిఫరెంట్ రైటర్స్ ఎలా ఉన్నారు, పోయిట్స్ ఉన్నారు, సింగర్స్, ఇంటలెక్చువల్స్, డాక్టర్స్, ఎన్ఆర్ఐ, సివిల్ సొసైటీ గ్రూప్స్, వీటి గురించి డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో అన్ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్డ్ సెక్టర్లో మూమెంట్ అనేది ఎలా ఇంటెన్సిఫై అయింది, దాని తర్వాత పాపులర్ ప్రొటెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి కదండి, లైక్ సకల జనుల సమ్మె, నాన్ కోఆపరేషన్ మూమెంట్, మిలియన్ మార్చ్, ఇది చాప్టర్ 4లో ఉంటుంది. చాప్టర్ 5కి వచ్చేసి అసలు మన స్టేట్ ఫార్మేషన్ అప్పుడు జరిగిన పొలిటికల్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ ప్రాసెస్ ఏంటి, అసలు యాంథనీ కమిటీ ఏంటి, దాని తర్వాత యూపీఏ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి, శ్రీకృష్ణ కమిటీలో మెంబర్స్ ఎవరు, వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి, దాని తర్వాత పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ తెలంగాణ గురించి ఎలా ఉన్నాయి, మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రొసీడింగ్స్ ఏమయ్యాయి, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏంటి, అందులో డిఫరెంట్ ప్రొవిజన్స్ ఏమున్నాయి,
దాని తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ ఎలా జరిగాయి, ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇది మనం లాస్ట్ చాప్టర్లో చదువుకోవాల్సి ఉంటుందండి. సో ఇందులో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అని ఒకసారి చూద్దాము. 14, 9, 8, 11, 7. చూస్తే ఫస్ట్ పార్ట్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేశాడు, బట్ ఓవరాల్గా చూస్తే ప్రతి ఏ చాప్టర్ని వదలకుండా క్వశ్చన్స్ ఇచ్చాడండి 2024లో. నెక్స్ట్ సబ్ పార్ట్ 2 చూద్దాము. 14, 10, 11, 9, 4. ఇందులో అరౌండ్ 48 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే 50-50-50నే, కాకపోతే ఇందులో 48 క్వశ్చన్స్ ఇచ్చాడు, బట్ నియర్ టు 50నే కదా. ఇది కూడా చూస్తే ఫస్ట్ కోర్ట్ జడ్జ్మెంట్స్, ఇందులో కాన్సెప్చువల్గా ఎక్కువ అడిగాడండి. బట్ ఎవ్రీ చాప్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ఈవెన్ ఇన్ దిస్ సబ్ టాపిక్. నెక్స్ట్ లాస్ట్ 12, 10, 10, 12, 9. ఇది చూసుకున్న ఈవెన్ డిస్ట్రిబ్యూషన్నే చెప్పాలండి. సో మనకి ఇందులో అర్థమైంది ఏంటంటే ఎవ్రీ చాప్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం 4 పేపర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఐ హోప్ మీకు సిలబస్ పట్ల ఒక క్రిస్టల్ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని పీవైక్యూ అనాలిసిస్ చేసి మీ సిలబస్ ప్రిపేర్ చేస్తే కనుక చాలా బలంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.